నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. నల్గొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ డీటీసీలో ఏజెంట్ల ద్వారా అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. 6 ఏజెంట్లను పెట్టుకుని అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్ల వద్ద 60 దరఖాస్తులు దొరికినట్లు తెలిపారు. లంచాలు అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఏజెంట్ల వద్ద 12,500 దొరికినట్లు చెప్పారు. దాడుల్లో ఏసీబీ సిఐలు రామారావు, వెంకటేశ్వర్లు, ఏసీపీ సిబ్బంది 12 మంది పాల్గొన్నారు. ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలో ఎంటర్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆయన అల్లుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న మామ నితీష్ కుమార్ జూన్ 4 తర్వాత తిరిగి ఇండియా కూటమిలో చేరొచ్చని చెప్పారు. వెనుకబడిన వర్గాల రాజకీయాలను, పార్టీని కాపాడేందుకు మా మామ ఏదైనా చేయగలరని వ్యాఖ్యానించారు. నితీష్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా అని అడిగినప్పుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మీరే చూస్తారని తెలిపారు. బీజేపీ వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. ఆయనకు సమన్లు జారీ చేసేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ కేసులో ఆప్ మంత్రి అతిషికి సమన్లు జారీ చేసింది. తమ నేతలకు బీజేపీ 20 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తోందంటూ అతిషి గతంలో ఆరోపించిన నేపథ్యంలో ఆమెపై, కేజ్రీవాల్ పై బీజేపీ ఈ దావా వేసింది. లోక్సభ ఎన్నికలు రామభక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గోరఖ్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాముడికి వ్యతిరేక వైఖరిని కలిగి ఉందని ఆరోపించారు. మాజీ సీఎం వీర్ బహదూర్ సింగ్ కు రాముడిపై ఉన్న భక్తి కారణంగానే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందన్నారు. ఢిల్లీ సింహాసనంపై రామభక్తుడు మాత్రమే కూర్చుంటాడని స్పష్టం చేశారు. భారతదేశ విశ్వాసానికి రామమందిరం ప్రతీకని కొనియాడారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని జోస్యం చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని సోనియాను కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరపనున్న ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీ తప్పకుండా వస్తానన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సత్కరించబోతున్నామని సీఎం తెలిపారు. सिंपल बोलना चाहता हूँ, मोदी जी गारंटी का वारंटी खत्म हो गया. जब वारंटी खत्म हो गए, वो गारंटी अभी क्या गारंटी देने वाले हैं? तो इसीलिए ऐसे बात अभी क्यों वो मुद्दा आ रहे, क्यों जवाब देना पड़ा? इसका मतलब वो लोग कुछ ना कुछ दाल में काला है. इसीलिए बार बार वही बात उठा के लोगों को समझाने के लिए कोशिश कर रहा है. तो इसीलिए अभी जो भी भारतीय जनता पार्टी बोलने दो, इस देश की जनता यकीन करने के लिए तैयार नहीं है. इस देश के जनता तैयार हो गए कि भारतीय जनता पार्टी हटाने के लिए और इंडिया अलायंस
को जिताने के लिए इस बार इंडिया अलायंस सरकार बनाने वाले हैं. తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి కవిత కేసీఆర్ కు వివరాలన్నీ ముందే చెప్పారని ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. కవిత పరిచయం చేసిన టీం ద్వారా ఈ వ్యాపారం వివరాలన్నీ ఆయన తెలుసుకున్నారని పేర్కొంది. బుచ్చిబాబు పరిచయం చేసిన సమీర్ మహేంద్రతో కేసీఆర్ భేటీ అయిన వివరాలను గోపికుమారన్ తమ వాంగ్మూలంలో రికార్డ్ చేశారంది. 2 ఏళ్లలో 11 మొబైల్స్ వాడిన కవిత 4 ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు ఈడీ తెలిపింది. సీఎం జగన్ పై రాళ్లదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న సతీష్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50,000 షూరిటీతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. సీఎం రాళ్లదాడి కేసులో సతీష్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెలువరించింది. అయితే కీలక నిందితుడిగా ఉన్న సతీష్ కు బెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. పేరుకే పెద్ద రెస్టారెంట్స్ రకరకాల పేర్లతో ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్స్ తో ఆకట్టుకుంటారు. కానీ లోపల అందించే ఆహారం నాణ్యత గురించి తెలిస్తే మాత్రం భయపడాల్సిందే. ఇటీవల కొన్ని రెస్టారెంట్ల భాగోతం చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఖమ్మం, భద్రాచలంలోని పలు రెస్టారెంట్స్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెస్టిన్, హవేలీ, శ్రీశ్రీ, గౌతమి స్పైసీ, శ్రీభద్ర గ్రాండ్ టౌన్ హోటల్స్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్స్లో నిల్వ ఉంచిన చికెన్, నాసిరకం కారం, పసుపు, కొబ్బరి పొడిని అధికారులు గుర్తించారు. హోటల్స్ సీజ్ చేస్తానని హోటల్ యాజమాన్యాన్ని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి హెచ్చరించారు. రెస్టిన్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన చికెన్ కబాబ్లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి. కాలం చెల్లిన మసాలాలు, కొబ్బరి పొడి, చికెన్ అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో సరిచేసుకోవాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీకి చెందిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఖమ్మంలోని హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఖమ్మం బైపాస్ రోడ్లోని హోటళ్లలో వంటశాలలో అపరిశుభ్రత, దుర్వాసన రావడం గమనించింది. వంటల్లో ఉపయోగించే ఆహార పదార్థాలు కొన్ని కాలం చెల్లినవి కనిపించగా మరికొన్ని ప్రమాణాలు లేని మసాలా పొడులను వంటలలో ఉపయోగించడాన్ని గుర్తించారు అధికారులు. 3 ప్రధానమైన హోటళ్లలో ఫ్రిడ్జ్లను తెరిచి చూడగా నిల్వ ఉంచిన మాంసం కనిపించడంతో వాటిని డ్రైనేజీలలో పారబోయించారు. ఈ తనిఖీల సందర్భంగా 3 ప్రధాన హోటల్స్లోని ఆహార పదార్థాలను, ఆహార దినుసులను శాంపిల్స్ సేకరించి తనిఖీల నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకపోతే హోటల్స్ను సీజ్ చేస్తామని తనిఖీల సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్లకు అలవాటు పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్, రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఫుడ్ కంట్రోలర్, టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్ గా గత ప్రభుత్వం పెద్దలు చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష లీడర్లు, పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్లు తేలింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు వెల్లడైంది. తమకు టార్గెట్గా ఉన్నోళ్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలపైన నిఘా పెట్టినట్లు బట్టబయలైంది. ఈ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేస్తున్న స్పెషల్ టీంకు మార్చి 30న వీరిద్దరు వాంగ్మూలం ఇచ్చారు. భువనగిరి ఏసీపీ భుజంగరావును 2021 నవంబర్లో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించారు. ఆయన టీంలో ఇన్స్పెక్టర్లు చలపతి, శ్రీధర్, ఎస్ఐ ప్రభాకర్ రాజు, ఏఎస్ఐ నర్సింగ్రావు, హెడ్ కానిస్టేబుల్ జంగయ్య ఉన్నారు. ఇంటెలిజెన్స్ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో భుజంగరావుకు ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఆపరేషన్స్ కోసం 2 సెల్ ఫోన్స్, ల్యాప్టాప్, ఐప్యాడ్ అందించారు. ఈ టీం పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు సహా వారి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించేటోళ్ల వివరాలను సేకరించేవారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా భుజంగరావు టీం ఆపరేషన్స్ చేసింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసినోళ్ల ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసులపై కూడా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీం ఫోకస్ పెట్టింది. కేసులను విచారిస్తున్న జడ్జీలు సంబంధిత న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకొని వారి కదలికలపైన నిఘా పెట్టారు. పలువురిని బెదిరింపులకు గురిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కామారెడ్డి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేఎంఆర్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా ఫోన్లను తిరుపతన్న టీం ఫోన్స్ ట్యాప్ చేసింది. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేత వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై నిఘా పెట్టారు. తిరుపతన్న ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ను ఆపరేట్ చేశారు. ప్రత్యర్థుల డబ్బును ట్రాక్ చేసి ఎక్కడికక్కడే సీజ్ చేశారు. ఈ క్రమంలోనే పోయినేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో POL 2023 పేరుతో మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి తిరుపతన్న టీం జాయింట్ ఆపరేషన్స్ చేసింది. ప్రత్యర్థుల వాహనాలను ట్రాక్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ ఘటనపై అప్పటి మంత్రి కేటీఆర్ను విమర్శించిన వాళ్లపైన భుజంగరావు, ప్రణీత్ రావు టీం నిఘా పెట్టింది. వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించిన ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల లీడర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు వారి కదలికలను గుర్తించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లోని అనుమానిత నేతలు, ఇతర పార్టీల నేతలపై భుజంగరావు, తిరుపతన్న టీం నిఘా పెట్టింది. ముఖ్య నాయకులు, అనుచరులు, బంధువులు, స్నేహితుల వివరాలతో లిస్టు తయారు చేసేవారు. ప్రత్యర్థుల బలం, బలహీనతలను గుర్తించేవారు. టార్గెట్స్లో ఉన్న వారికి ఆర్థిక సహకారం అందించే వ్యక్తుల వివరాలను సేకరించేవారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ను ప్రణీత్ రావుకు అందించేవారు. స్పెషల్ ఆపరేషన్ టీం ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసేవారు. ఇందుకోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ టూల్స్ను వినియోగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల గెలుపు కోసం ఎస్ఐబి టీం సహకారం అందించింది. యశోద, ప్రతిమ ఆసుపత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తరలించారు. ఆ డబ్బును టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో తీసుకెళ్లి బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా సివిల్ సెటిల్మెంట్లు కూడా చేశారు. ఇందులో భాగంగా సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును బెదిరించి బీఆర్ఎస్ కోసం 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయించారు. హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వివాదంలో ఓ టీవీ ఛానల్కు చెందిన ఎస్ రావు, శ్రీధర్ రావు మధ్య సెటిల్మెంట్ చేశారు. శ్రీధర్ రావు నుంచి 2 కోట్లు ఎస్ రావుకు ఇప్పించారు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినప్పటికీ శ్రీధర్ రావుపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బంధువైన రవీందర్ రావు, శ్రీధర్ రావు మధ్య కూడా ఓ సెటిల్మెంట్ చేశారు. పాకిస్తాన్ను చూసి కాంగ్రెస్ భయపడుతుందని, అందుకే పీఓకే గురించి మాట్లాడడం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఒడిశాలోని జాజ్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎప్పటికైనా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ సీట్లకు గాను 75 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత నవీన్ పట్నాయక్ మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తదుపరి ముఖ్యమంత్రి ఒడియా భాషలో అనర్గళంగా మాట్లాడగలరని వెల్లడించారు. ఒడిశా యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ये पाक ऑक्यूपाई कश्मीर भारत का है या नहीं है? ये पीछे के पेंडाल वाले, दोनों पेंडाल वाले बताए है या नहीं है? भाइयों बहनों, ये कांग्रेस पार्टी कहती है कि पाकिस्तान के पास एटम बम है, पाक ऑक्यूपाई कश्मीर की बात मत करो।
अरे नवीन बाबू, राहुल बाबा, कान खोल कर सुन लो। आज मैं महाप्रभु की भूमि पर कहकर जाता हूं, पाक ऑक्यूपाई कश्मीर भारत का है, रहेगा और हम उसको लेकर रहेंगे। ఎన్నికల వేళ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో తన తలపై తానే నీళ్లు పోసుకున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఇండియా బ్లాక్ ప్రభుత్వం రాబోతుందని అందులో కాంగ్రెస్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని రుద్రాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎండల వేడి ఎక్కువగా ఉండటంతో అక్కడి బాటిల్ తీసుకుని తలపై నీళ్లు పోసుకొని గర్మీ హై కాఫీ అని అన్నారు. తలపై నీళ్లు పోసుకున్నాక ఆయన కూల్ అయినట్లు కనబడింది. రాహుల్ చేసిన ఈ పనికి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యపోయారు. జీలుగు, జనుము విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం బాధాకరమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు విత్తనాలు కూడా సకాలంలో అందించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పాస్బుక్లు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నా వ్యవసాయ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.